ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? వాక్యం చదివినారా? దేవుని యొక్క అనుదిన ఆహారంగా సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. చూడండి ఏమంటున్నాడు, నరుని హృదయములో ఆలోచనలు అనేకము, యెహోవా యొక్క ఏమంటున్నాడు, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఈ వాక్యం చేత నీతోనే మాట్లాడాలని ఆశపడేసే. మనకు అనేక ఆలోచనలు వస్తుంటాయి కదా. నరుని హృదయములో అనేక ఆలోచనలు, మన మనసు ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుంటది కదా. ఈరోజు ఇక్కడ ఉన్నా, ఇప్పుడే కళ్ళు మూసుకొని మనం ఊహించినట్లయితే ఏదో లండన్లోనో ఏదో దేశంలో ఉన్నట్టు మనము ఊహించుకోగలుగుతాం. ఎన్నో ఆలోచనలు. నరుని హృదయములో ఆలోచనలు అనేకము. రెండు రకాలుగా మనం ఆలోచనల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన. మంచి దారిలో నడవాలనంటే చాలా కష్టం. మంచి ఈవులను మనం సెలెక్ట్ చేసుకోవాలనంటే చాలా, దాన్ని అవలంబించుకోవడము, మనం అనుకరించే విధానాన్ని చూసినట్లయితే చాలా కష్టం, ఓపిక కావాలి. కానీ అదే చెడ్డ మార్గము అయితే ఈజీ కదా, స్పాంటేనియస్ గా చేయగలుగుతాం. ఈ ఆలోచనల మధ్యలో మానవుని హృదయంలో ఎంతగానో బాధ, ఎంతగానో వేదన కదా. కొన్నిసార్లు యవ్వనస్తులను మనం చూడగలం. ఈజీ మనీ కోసము ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉంటాం. ఈజీ మనీ కోసము ఫ్రెండ్షిప్ని చేసుకొని ఆయా విధమైనటువంటి దొంగతనాలు, ఆయా విధమైనటువంటి దురాలోచనలు కలిగినటువంటి పనులు చేస్తూ ఉంటున్నారు కదా. చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలు, విపరీతమైనటువంటి బుద్ధి కలిగి అన్ని చెడ్డ మార్గంలో వెళుతూ వారి జీవితము మధ్యలోనే జైలు పాలు చేసుకుంటున్నారు, మధ్యలోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకని అంటాడు యేసయ్య, నరుని హృదయములలో ఆలోచనలు అనేకముగా పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. మనం ఏదో చేయాలనుకున్నాం, పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవాలని, పెద్ద బిల్డింగ్ కట్టాలనుకుంటాం కదా. మనం ఎన్నో కోట్లను దాచిపెట్టుకున్నాం అనుకుంటాం, ఎన్నో సంపాదించిన పైసలన్నిటినీ మనము సక్రమంగా వాడుకోవాలనుకుంటాం. కానీ అది కాదు. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నువ్వెన్ని కోట్లు ఉన్నా, బిల్డింగ్లు ఉన్నా, ఎన్ని ధనదాసులున్నా, ఎన్ని నీ చుట్టూ ఎన్నో మంచి ఉన్నా కూడా యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. నువ్వు ఏదో చేద్దాం అనుకుంటావు, నీ ఆలోచనలో, నీ తలంపుల వల్ల ఏదో చేద్దాం అనుకుంటావు, కానీ అది చేయలేకపోతావు. మళ్ళా యెహోవా దగ్గరికి వస్తావు, దేవుని దగ్గరికి వస్తావు, ప్రార్థనల్లో పెడతావు. ప్రార్థనలో పెట్టినప్పుడు యేసయ్య ఏది మంచిదో ఏది మంచిది కాదో అని చెప్తున్నప్పుడు ఎవరి ద్వారా? దైవజనుల ద్వారా. ఎవరి ద్వారా? సంఘం పెద్దల ద్వారా. ఎవరి ద్వారా? దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల ద్వారా చెప్పినప్పుడు నువ్వు వాటిని తిరస్కరించి నీకు నచ్చిన ఆలోచనల ప్రకారం నువ్వు చేస్తున్నావు. కానీ నువ్వు నచ్చినటువంటి ఆ ఆలోచన చెడ్డ మార్గంలో దారితీస్తున్నప్పుడు నువ్వు పాస్టర్ మాట వినవు, నువ్వు సంఘం పెద్దలు చెప్తున్న మాట వినవు, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి బిడ్డలు చెప్తే నువ్వు వినవు. నీతోనే యేసయ్య మాట్లాడు. నీకు ఎన్ని ఆశ కలిగినా, నీ కోట్లు బిల్డింగ్లు ఉన్నా, నీకు కావాల్సినటువంటి డబ్బులున్నా, నీ హృదయ ఆలోచనలో ఎక్కడికో దేశం పోదామనే ఆలోచన, ఏదో చదువుకోవాలని, లండన్ పోయి చదువుకోవాలన్నా, యుఎస్లో సెటిల్ కావాలని. కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరము. నువ్వు ఇండియాలో ఉండాలంటే ఉండాలంతే, నువ్వు సంఘంలో ఉండాలి అంటే ఉండాలంతే, నువ్వు ఈ పని చేయాలని నీ పాస్టర్ గారు, దైవజనులు కానీ ఇంకెవరైనా పెద్దవారు చెప్తే అది నువ్వు చేయాలంతే. అది కాదని, దేవుని మాట కాదని, పెద్దవారి మాట కాదని, దైవజనుల యొక్క మాట కాదని వ్యతిరేకంగా వెళ్తున్నావా?
నీతోనే యేసయ్య మాట్లాడుతున్నాను. ఏమన్నా నీ హృదయంలో ఆలోచన అనేకముగా పుట్టును. ఆ ఆలోచనలు నువ్వు పెద్దవారి మాట వినకుండా చేస్తే అది నాశనానికి తీసుకెళ్తుంది. నీ యొక్క నిర్ణయం ఏదో నువ్వు తెలుసుకున్నట్లయితే అంతిమముగా ఆ స్థిరమైనటువంటి యెహోవా యొక్క తీర్మానమే నీకు తోడే వస్తుంది. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనే సామెత ఉన్నది కదా, కానీ దేవుని యొక్క వాక్యం నీతోనే మాట్లాడుతున్నది. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఎప్పుడు మనకు దేవుని యొక్క తీర్మానం మనకు దొరుకుతుంది అని అంటే, నువ్వు ఎప్పుడైతే విజ్ఞాపన పూర్వకంగా నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థించి విశ్వసించి అడిగినట్లయితే దేవుడు నీకు అతి దారిని తీసి మంచి ఆలోచనలు, మంచి తలంపులను, మంచి ఈవులను, మంచి ప్రణాళికని ఇస్తాను. ఈరోజు నీతోనే యేసయ్య మాట్లాడుతున్నాను. నువ్వు ఆలోచిస్తున్నటువంటి నీ హృదయంలో ఉన్నటువంటి ఎన్నో ఆలోచనలను పుట్టించినటువంటి ఏది కూడా స్థిరం కాదు, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఈరోజు నీ జీవితంలో అట్టి స్థిరత్వం కలిగినటువంటి దేవుని యొక్క తీర్మానము పొందుకొని, ఒకవేళ నీకు తెలవాల్సినటువంటి యెహోవా యొక్క తీర్మానాన్ని మీరు అడగండి. నీ జీవితంలో, మీ పిల్లల జీవితంలో ఏ విధంగా ఉండాలి అని విజ్ఞాపన పూర్వకంగా దేవుడిని అడిగినట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీకే మంచి ఈవులను ఇవ్వాలని ఆశకుని ఉన్నాడు. ఇట్టి కృప ఈరోజు నీకు, నాకు, మనందరికీ ఆయన యొక్క వాక్కు, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కాబట్టి అతి స్థిరాన్ని మనం దేవుణ్ణి అడిగి పొందుకునే పిల్లలుగా ఉండే కృపను మనందరికి దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపామేడ కనికరము గల తండ్రి, నీకు వందనాలు. నరుని హృదయములో ఆలోచనలు అనేకముగా ఉన్నాయని చెప్పినావు తండ్రి, అందుని బట్టి నీకు వందనాలు. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము నాయన ప్రభా, స్థిరమైన నాయన ప్రభా, యెహోవా యొక్క తీర్మానాన్ని మేము ఆయన స్థిరపరే బిడ్డలంగా ఉండుటకు నాయన నీ కృప దయచేయండి. మా ఆలోచనలు, మా తలంపులలో అయా మేము మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి, విజ్ఞాపనల చేత మిమ్మల్ని అడుగుతున్నాం నాయన. వాక్యం వినుచుండగా కుటుంబంలో ఉన్న బిడ్డలనేమి, పెద్దలనేమి, ఆయన ప్రభా, యవనస్తులేమి అందరూ నాయన మోకరించి ప్రార్థించుచుండగా వారి జీవితంలో ఆయన ప్రభా, వారి హృదయములో వచ్చినటువంటి ఎన్నో ఆలోచనలు అనేకముగా పుట్టినను, కానీ వారు పొందలేకుండి ఉన్నారు తండ్రి. వారి జీవితంలో ఆయన యెహోవా యొక్క తీర్మానమే స్థిరమని నమ్మి ఉన్నారు నాయన. అయా ప్రతి ఒక్క బిడ్డలో నాయన ప్రభా అట్టి నాయన నమ్మకమును, స్థిరత్వమును కలిగినటువంటి ఈవులను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన అయా మా ఆలోచనలు కాదు నాయన, మా తలంపులు కాదు నాయన ప్రభా, అయా మీరు ఇచ్చినటువంటి ఈవులను మేము పొందుకునే పిల్లలుగా ఉండే కృపను దయచేయండి. ఈరోజు అంతయు నాయన ప్రభా మరి బయలుదేరి ఉదయ కాలం వెళ్తుండగా తండ్రి, వారి జీవితంలో గొప్ప మేళ్లను దయచేయమని, వస్తున్న విపత్తులను, బంధకములను విడిపించి నాయన వారి ఏ విషయంలో అయితే ఈ లోక ఆశల విషయంలో ప్రాకలాడుచుండగా ఏది నాయన ప్రభా స్థిరము కాదు, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము నాయన ప్రభా. అతి స్థిరత్వమును బిడ్డలకు దయచేయమని, వినుచుండగా వారి కుటుంబ జీవితంలో నాయన గొప్ప మార్పును దయచేయమని, బిడ్డలకు సంతోషం, సమాధానము, కుటుంబంలో నెమ్మదిని, మంచి ఆరోగ్యమును బిడ్డలందరికీ దయచేయండి. నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.